పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మెగా బ్రదర్ నాగబాబు ఆయన తనయుడు వరుణ్ తేజ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. నాగబాబు 25 లక్షలు ప్రకటించగా వరుణ్ తేజ్ ₹1 విరాళం ఇచ్చారు. తన సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీకి వారిద్దరూ విరాళం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ క్రిస్మస్ పండుగకి వారి నుంచి సర్ప్రైజ్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తూ జనసేన పార్టీకి విరాళంగా ₹1 ఇచ్చినందుకు, వరుణ్ తేజ్ 25 లక్షలు ఇచ్చినందుకు నా సోదరుడు నాగబాబుకి హృదయపూర్వక కృతజ్ఞతలని పేర్కొన్నారు. ఇది తమ పార్టీకి బహుమతి అన్నారు. జనసేన పార్టీ మీద అభిమానంతో, పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో నా అన్నయ్య నాగబాబు, ఆయన కుమారుడు హీరో వరుణ్ తేజ్ పార్టీకి అందించిన విరాళానికి నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. నాగబాబు, వరుణ్ తేజ్ ఎందుకోసమైతే ఈ విరాళం ఇచ్చారో దానికోసం ప్రయత్నం చేస్తానని పవన్ పేర్కొన్నారు. నేను తిరిగొచ్చిన తర్వాత కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని కలుస్తానన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి కూడా జనసేన పార్టీ కార్యాలయం కోసం 4 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆమె చెక్కును అందించారు. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. ఆయన కుమారుడు శంకర్ పవనోవిచ్కి క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయవలసిన కొన్ని లాంఛనాలను పూర్తి చేయడానికి పవన్ తన సతీమణి అన్నాలెజ్నోవాతో కలిసి యూరప్ వెళ్లారు. యూరప్ నుంచి రాగానే పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారని తెలుస్తోంది. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ఏపీలోని అన్ని స్థానాల్లో బరిలో నిలుపుతున్నామని ఇంతకు మున్పే చెప్పారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.